అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నేళ్ల ప్రస్థానంలో 39 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. టికెట్ రానప్పుడు సరే బాధపడ్డ సందర్భాలు ఉంటాయి. మీరు ఇందులో ఉన్నారు కాబట్టి ప్రత్యక్షంగా వస్తే వచ్చింది, లేదా వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఓపికగా అని ఇలా ఎదురు చూసారు. బట్ ఇంట్లో వాళ్ళ నుంచి మీరు అన్నట్టుగా ప్రెషర్‌గా ఉంటది. ఎందుకు ఈ రాజకీయాలు వదిలేయమంటారు, లేదా ఇంకొక పార్టీకి వెళ్ళొచ్చు కదా అంటారు. ఇలాంటివి అంటే పక్క పార్టీ నుంచి మీకు ఆహ్వానాలు ఇలాంటివి ఏమైనా వచ్చాయా? మా ఇంట్లో ఎన్నడూ కూడా పార్టీ మారదామని టాపిక్ అనేది రాలే. అయితే రాజకీయం వదిలేద్దాం కావచ్చు కానీ పార్టీ మారడానికి జరగకపోయేది. ఓకే. అలా ఎవరన్నా ఇంట్లో ఎవరు కూడా ఆలోచన కూడా రానియలేదు. ఎవరన్నా అడిగితే కూడా మాకు ఆలోచన లేదని డైరెక్ట్ నిర్మోహమాటంగా నా ఒపీనియన్ తీసుకోకుంటే చెప్పేసేవాళ్ళు, వాళ్ళే చెప్పేసేవాళ్ళు. దాంతో ఎప్పుడు కూడా ఆలోచన లేకుండా లేండి. అది బట్ అవతల పార్టీ నుంచి వచ్చాయా మీకు? అవతల పార్టీకి వెళ్ళి నన్ను ఇది చేయటానికి ఎన్ని ప్రెజర్లు పెట్టిండ్రు, ఎన్ని మర్డర్ కేసులే పెట్టిండ్రు కదా నా మీద. అటువంటి మర్డర్లు పెట్టిండ్రు, అటువంటి మర్డర్ కేసులు ఇంకా ఉన్నాయి, ఇంకా తిరుగుతూనే ఉన్నాం కోర్టు చుట్టూ. మేము నా పెళ్లి కోర్టు చుట్టూ మర్డర్ కేసు అనిశెట్టి మురళి కార్పొరేటర్ అప్పుడు ఉన్న వారిది అది చేసినప్పుడు నా పేరు పెట్టిండు అలా. అయినా మేము ఎక్కడ ఎన్నో ప్రెజర్లు పెట్టిండ్రు, రమ్మని చెప్పి అడిగినరు, ఇంకేదో అన్నారు, ఇంకేదో ఎన్నో చేసినా కానీ ఏ రోజు కూడా అటు బీజేపీ నుంచి అడిగినప్పుడు బీఆర్ఎస్కి వెళ్ళి అడిగింది. ఏ రోజు కూడా నేను సారీ అన్నా మీరు దాంట్లో ఆలోచన లేదు, దాని గురించి ఇంకోసారి ఆ టాపిక్ అయితే ఇంకోసారి తీయకండి అని ఏదో ఆలోచించుకొని చెప్తాను కూడా అట్లా ఆలోచన లేదు, నో ఛాన్సే ఇవ్వలేదు అన్నట్టు. ఆలోచన లేదని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి, అట్లా ఆలోచన లేదని క్లియర్ చెప్పేసేది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.